మీరు మీకోసంలో యాంకర్ కదా, ఇక్కడేం చేస్తున్నారు? ఓ తెలిసిపోయిందా? మా బుడిబుడి అడుగుల బుజ్జి పాపాయి గుర్తుకొస్తున్నాయికి మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. బోర్డ్ అన్ని వ్యూస్, షేర్స్, సబ్స్క్రిప్షన్స్ రావాలని మా ఈ మీకోసం మనసారా కోరుకుంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్. థ్యాంక్ సో యూ, క్యూట్ వీడియో. థ్యాంక్ యూ. మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాస్టర్ మీరు కూడా కూర్చోండి. ఎలానో మైక్ ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చిన హార్ట్ పోజ్ అంట బెటరా? సేమ్ మా వాళ్ళకి స్టిల్ కావాలి. మీరు ఫ్రంట్ కనిపించాలి కదా, మీ ఫేస్ కనిపించాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ స్టెప్పులు వేసాక కూడా మీకు గుర్తు రాలేదు కాబట్టి మా కిడ్స్ ఉన్నారు మీతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు. సో వాళ్ళు కొంచెం మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళు కూడా అట్లీస్ట్ వాళ్ళని చూస్తే అన్న మీకు ఏమైనా గుర్తొస్తుందేమో. అమ్మ పిల్లలు రండమ్మా, మీ స్కేల్ లేవి, మీరేరి రండి, మీ అన్నకు గుర్తు చేయండి. అవును, ఈసారైనా గుర్తొస్తుందో లేదో. మైకులు ఇచ్చారమ్మా మీకు, అటు మిడిల్కి రండి, మిడిల్కి. చాలా ఫాస్ట్గా చేసేయాలి మీరు, మన కోసం చాలామంది గెస్ట్లు ఉన్నారు. అసలే అది ఏం చేయబోతున్నారు ఇప్పుడు? నన్ను మీరు మర్చిపోయి మళ్ళీ గుర్తు చేద్దామని వచ్చాం. ఇంతకీ మీరంతా ఎవరు? మేము నీ ఫ్రెండ్సే, కానీ చిన్నప్పుడు. నా ఫ్రెండ్సే కానీ చిన్నప్పుడు చిన్నగా ఉండిపోయారా? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాం. ఇతనేంటి ఏదో పుస్తకం పట్టుకొచ్చాడు? అబద్ధంగా మర్చిపోయాను. ఏం చేయబోతున్నావు? మైక్ తీసుకో. ఏం చేయబోతున్నావు? అదెందుకు తీసుకొచ్చావు? ఇది గుర్తుందా? అది గుర్తుంది. చిన్నప్పుడు మోస్ట్ యూస్లెస్ థింగ్ ఏదంటే ఇదే కదా. కదా, కానీ ఒకడు ఎక్కువ తక్కువ చేస్తే ఆడి ముడ్డిలో పొడిచాం, గుర్తుందా? ఈ నిజంగా స్కూల్ స్టూడెంటేనా? అవును, అప్పట్లో అలా వైలెంట్గానే ఉండేవారు. మీరు తెలుసా? చేస్తా అంటున్నాడు. పొడిచింది నువ్వే కదా ఆ రోజు. పాపం 2 రోజులు రాలేదు. ఒక్క నిమిషం ఉండు, నీకేం అర్థం కాదు. ఇంటర్లో ఒక అమ్మాయి వద్దని చెప్పిందని చెప్పి ఇది తీసుకొని కసకస్ పొడి చేసుకున్నాం, గుర్తుందా? అరే అదే బెటర్ రా దీనికన్నా. గుర్తుకొచ్చిందా రాలేదా? మీరు ఓకే అంటే ఇప్పుడే పొడి చేసి చూపించేస్తా. ఇక్కడ అందరూ పెద్దోళ్ళు ఉన్నారు, చూసుకొని. వీడికి గుర్తు తెప్పడం కష్టం. అరే ఆగరా, ఇది బాగా గుర్తుంటుంది ఎందుకంటే మన తెలుగు సార్ ఫేవరెట్. దీంతో చాలాసార్లు దెబ్బలు తిన్నాను కరెక్టే, బట్ ఇది ఎందుకు తీసుకొచ్చావు? అంటే అప్పుడు తిన్నవన్నా గుర్తున్నాయా లేదా అని చెప్పి తీసుకొచ్చా, వేద్దామని. గుర్తు రాకపోతే తప్పురా. పర్లేదన్న, గుర్తొచ్చేస్తే. దెబ్బలు తింటే గుర్తు రావురా, ఏదైనా మెమరీస్ గుర్తు చేయాలి. నువ్వు ఆగు, నేను గుర్తు చేస్తా. ఇది చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? అదే మనకి డైలీ ఇంగ్లీష్ టీచర్ వచ్చి అటెండెన్స్ వేసిద్ది, అదే ఇంగ్లీష్ టీచర్. ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ గుర్తుంది. ఫిజిక్స్ సార్ కూడా టీచర్ అందరికీ గుర్తుంటది. ఆ ఇంగ్లీష్ టీచర్ని గుర్తుపెట్టుకోమని చెప్పలేదు, ఆవిడ చెప్పిన ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి గుర్తుపెట్టుకోమని చెప్పాం. అంటే టీచర్ బాగుండేదండి. అదే అలాంటివి మాత్రమే గుర్తుంటాయి. పీటీ సార్ వస్తున్నారు, ఒక్క నిమిషం. అందుకే ఇలా చేసావు కాబట్టే బేబీలో అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చింది. ఇంకొకటి లేదా? అయిపోయింది, గుర్తు రావట్లేదండి మేడం. అయినా కూడా గుర్తు రాలేదా? సరే, వీళ్ళందరూ టాస్క్ లో ఫెయిల్ అయిపోయారు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు ఇప్పుడు. ఆ వ్యక్తి మీకు చూయించే ఆ పోస్టర్ ని చూస్తే మీకు ఏ మాత్రం గుర్తు రాకపోతే చాలా డేంజర్ అండి. అంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా గుర్తు రాలేదంటే ఇది గుర్తు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తొస్తుంది అది చూస్తే. ఏంటండి ఈ పోస్టర్ రా, ఈ రక్తాలు చిందించాం రా ఈ పోస్టర్ గురించి. పోస్టర్ గుర్తుంది, పోస్టర్లో ఉన్న వాళ్ళు గుర్తున్నారు, అఫ్ కోర్స్ గుర్తుంటారు. బట్ గుర్తొచ్చిందా? నడుం సీన్ గుర్తొచ్చిందా?
ఏంటి నడుం సీన్ గుర్తొచ్చిందని. అక్కడ పవర్ స్టార్ గుర్తు రాలేదు కానీ నడుము సీన్ గుర్తు అది అయిన సీనే అండి. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వలేదండి. ఆయనకి ఇంగ్లీష్ టీచర్ గుర్తుంది, సబ్జెక్ట్ గుర్తులేదు, ఇందులో నడుము సీన్ గుర్తుంది, కళ్యాణ్ గారు గుర్తులేరు, కనీసం నేను వేసుకున్న డ్రెస్ ఏంటో అయినా గుర్తుందా? మీ డ్రెస్సా? ఆ. అప్పట్లో రక్తాలు చిందించారు ఆడవాళ్ళందరూ ఈ డ్రెస్ కోసం. ఇప్పుడు మా సాంగ్ వేయాలా మీకు? కాదు, పాట గుర్తులేదా? గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, అంటే అది కాజల్ నేను వేసుకుంటే నిన్ను గుర్తొస్తుంది. తాకితే మరి తప్ప. నిజం నాకేం చెప్పండి, తక్కువ మీకు అండి? ఎవరికైనా గుర్తొచ్చిందా? నాకేం లేదు తక్కువ కదా? అండి? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళందరూ కాదు, గుర్తుపట్టారు. వాసు గారు అడిగిన నిజంగా గుర్తొచ్చిందో చెప్తారు. వాసు గారు మీకు గుర్తు రాలేదా? మీరు పరువు తీయకండి. మీరు అందరు ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో చూసుకోండి అమ్మా.